ఒక దట్టమైన అరణ్యం. ఆ అరణ్యంలో పక్షుల కూకులు, గాలిలో ఆకుల మర్మరాలు, అన్నింటి మధ్య ఒక చిన్న ఆశ్రమం ప్రశాంతంగా వెలుగుతూ ఉండేది. ఆ ఆశ్రమంలో ప్రతిరోజు హనుమంతుని నామస్మరణ, దీపారాధన జరుగుతుండేది. ఆ అడవిలో గజేంద్ర అనే పెద్ద ఏనుగు ఉండేది. దేహం మహాకాయం, కాని మనసు మాత్రం ఎంతో మృదువు. గజేంద్రకు ఆశ్రమమంటే చాలా గౌరవం. ప్రతిరోజు నది నుంచి నీళ్లు తెచ్చి ఆశ్రమం దగ్గర ఉంచేది. సాధవులు భజనలు పాడితే నిశ్శబ్దంగా నిలబడి వినేది. ఆ నామస్మరణ గజేంద్ర గుండెల్లో ప్రశాంతత నింపేది. అదే అరణ్యంలో మారుత అనే చిన్న కోతి. చెట్లమీద నుంచి చెట్లకు దూకుతూ తిరగడం దాని అలవాటు. కాని మారుతకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ప్రతిరోజు పూలు, పండ్లు తెచ్చి హనుమంతుని విగ్రహం ముందు ఉంచేది. నా స్వామికి ఇది చిన్న కానుక అని మారుత మనసులో అనుకునేది. ఒకరోజు మారుత పండ్లు తీసుకొస్తుండగా వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. భయంతో మారుత అరిచింది. ఆ అరుపు విన్న గజేంద్ర అడవంతా కంపించేలా పరుగెత్తుకుంటూ వచ్చి తన తొండంతో వల చింపి మారుతను రక్షించింది. ఆ క్షణమే బలం, భక్తి కలసిన స్నేహం మొదలైంది. కాలం మారింది. వర్షాలు పడలేదు. నదులు ఎండిపోయాయి. అడవిలో ఆకలి మొదలైంది. గజేంద్ర బలహీనమయ్యాడు. మారుత కూడా అలసిపోయింది. అయినా ప్రతిరోజు హనుమంతుని ముందు ఇద్దరూ నమస్కరించేవారు. భక్తి ఉంటే దారి దొరుకుతుంది అనేది మారుత. ఒక రాత్రి ఇద్దరూ హనుమంతుని నామం జపిస్తూ నిద్రపోయారు. అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, భారీ వర్షం. అడవి మళ్లీ పచ్చగా మారింది. ఇద్దరూ కళ్లలో కన్నీళ్లతో హనుమంతునికి కృతజ్ఞతలు తెలిపారు. వర్షాల తర్వాత అడవి ప్రశాంతంగా ఉంది. అయితే ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. ఒక ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. గజేంద్ర అప్రమత్తమయ్యాడు. ఇది సహజం కాదు అని అతని అంతర్మనం చెప్పింది. దూరంగా పొగ, తర్వాత మంటలు. అడవి అగ్నికి ఆహుతి అవుతోంది. చిన్న జంతువులు తప్పించుకోలేక అరుస్తున్నాయి. మారుత గజేంద్ర వైపు చూసింది. మనమే ఏం చెయ్యాలి అన్న చూపు. గజేంద్ర ముందు కడుగేసింది. ఇది మన అడవి, వాళ్లని వదిలిపెట్టలేం. మంటల మధ్య గజేంద్ర దారి చేశాడు. మారుత చెట్లపై నుంచి దారి చూపించింది. మంటల మధ్య నుంచి ఒక భారీ విషసర్పం బయటకు వచ్చింది. అది మారుత మీదకు దూసుకొచ్చింది. గజేంద్ర ఆలోచించలేదు. తన తొండంతో సర్పాన్ని దూరంగా విసిరింది. కాని అగ్నిలో గజేంద్ర కాలు గాయపడింది. మారుత కన్నీళ్లతో హనుమంతుని నామాన్ని గట్టిగా జపించింది. జై హనుమాన్, జై హనుమాన్. ఆ నామస్మరణతో గాలి దిశ మారింది. మంటలు ఆగిపోయాయి. మంటలు ఆగిన చోట ఒక పురాతన గుహ బయటపడింది. లోపల చాలా పాత హనుమంతుని విగ్రహం. విగ్రహం మీద రాత, త్యాగం చేసిన వాడి నిజమైన వీరుడు. గుహ కంపించింది. అంతటా వెలుగు. హనుమంతుని స్వరం మాత్రమే వినిపించింది. స్నేహం, త్యాగం, ధైర్యం, ఇవే నా నిజమైన భక్తులు. ఆ క్షణం నుంచి గజేంద్ర, మారుత కేవలం జంతువులు కాదు, అడవికి రక్షకులయ్యారు. ఇప్పటికీ ఆ అడవిలో అపాయం వస్తే ఒక ఏనుగు, ఒక కోతి కనిపిస్తాయంటారు. అది భక్తి చేసిన వారికి హనుమంతుని రక్షణ సంకేతం.